సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అనగా బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరే ఆశనే లేదు. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది. ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులతోటి శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో నూతన బస్టాండ్లో ఈరోజు చలివేంద్రము ఓపెనింగ్ని ప్రారంభోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. భగవంతుని యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులతోటి భక్తులందరి సహకారంతో ఈరోజు చక్కగా ఈ యొక్క చలివేంద్ర సేవను ఆరంభించుకొని రాబోయే దాదాపు 75 రోజుల పాటు కూడా ఈ చలివేంద్ర సేవల్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. బస్టాండ్లో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను దాదాపు రోజుకు 1000 లీటర్ల చొప్పున అంటే దాదాపు 3000 మంది పైననే ఇక్కడ మంచినీరు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీని చేయడం జరుగుతుంది. దాదాపు 3000 మంది పబ్లిక్కి ఈ యొక్క మినరల్ వాటర్ సప్లై అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడాను. బయట కొంటే ఒక్కొక్కరికి కనీసం 10 రూపాయల బాటిల్ తీసుకున్నా కూడా అది మనం చేసినటువంటి సేవ దాదాపు 30,000 రూపాయలు అవుతుంది. అలాంటిది మనము ఇక్కడ చక్కగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేసి 3000 మంది పబ్లిక్కి ఈ యొక్క మండు టెండర్లలో మంచి దాహాన్ని తీర్చే విధంగా వాళ్ళకి మంచినీరుని అందించేటువంటి సేవా కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ ఆరంభించుకొని మరి వచ్చేటువంటి 75 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము అందరూ మన సేవాదళ సభ్యులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి మేము ముందుకు వచ్చాం. ప్రతి సంవత్సరం లాగానే మా సేవాదళ సభ్యులు ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్ లాగా ఉండి సేవలు చేస్తూ ఇక్కడ ఉండి వాళ్ళే స్వయంగా మంచినీళ్లు పోస్తూ అందరి దాహాన్ని తీర్చడం జరుగుతుంది. మా బాబా వారు సత్యసాయి బాబా వారు మాకు సూచించినటువంటి ప్రేమ సేవ అనేటువంటి మార్గాన్ని ఎంచుకొని అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ చక్కని యొక్క ఎండాకాలంలో సేవలన్నింటినీ కూడా మేము స్వామివారు మాకు ఇచ్చినటువంటి బాటలో మేమందరం కూడా సత్యసాయి సేవా సంస్థ సభ్యులందరూ కూడా పయనిస్తూ వస్తున్నాము. ఈ చలివేంద్ర సేవనే కాకుండా ఈ యొక్క సమ్మర్లో చాలా మంది బయట వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారు ఎండలలో ఉండి చాలా కష్టపడుతూ ఉంటారు. సోడా బండ్లు కానివ్వండి, పళ్ళు అమ్ముకునేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఉపయుక్తంగా ఉండేటట్టుగా ఒక పెద్ద అంబ్రెల్లాస్, క్యానోపీ అంబ్రెల్లాస్ని, గొడుగుల్ని కూడా మనము ఇవ్వబోతున్నాము. అలాగే చిన్న అంబ్రెల్లాస్ కూడా ఇవ్వబోతున్నాము. అలాగే ఎండల్లో తిరిగేటువంటి వాళ్ళకి
చెప్పుల పంపిణీ, అలాగే క్యాప్స్, వాళ్ళకి టోపీల పంపిణీ కూడా చేయబోతున్నాము. అలాగే బటర్ మిల్క్ అనేది కూడా పంపిణీ చేయబోతున్నాము. సో ఈ చలివేంద్రంతో పాటు ఇవన్నీ వివిధ సమ్మర్లో బీద ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మన సత్యసాయి సేవా సంస్థ ద్వారా జైత్యాల ద్వారా ఇక్కడ నిర్వహించబోతున్నాము. పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ, సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ స్వామి వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి మనసారా స్వామిని ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. ఈరోజు సత్యసాయి సేవా సమితి వాళ్ళు మన బస్టాండ్లో టీజీఎస్ఆర్టీసీ జగిత్యాల కొత్త బస్టాండ్లో ఆవరణలో ఎండాకాలం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు దిగ్విజయంగా చేస్తున్నారు. చాలామంది ప్రజలు పాపం నీరు, వాటర్ బాటిల్, కొననీళ్ళు వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా మంచినీళ్ళు తీసుకొని వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మీకు ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.